నమస్తే మాస్టర్. చెప్పండి. నమస్తే. మాస్టర్ నాకు దాదాపుగా మీరు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు పరిచయం. ఎన్ని అంటే క్లాసులు నేను అటెండ్ మీరు? నేను అదే సార్ అదే చెప్తున్నాను. అదే చెప్తున్నా మాస్టర్. నాకు మీరు 2 ఇయర్స్ బ్యాక్ పరిచయం అయ్యి నేను చేస్తా ఉన్న ప్రతిసారి నాకు ఒక కర్మ అడ్డొచ్చి చేయలేకపోతున్నా. అంటే ఆల్మోస్ట్ ప్రతి సెషన్ ఉంటదని తెలుసు. కానీ చేయడానికి అసలు అది నాకు చేస్తాను కూర్చుంటే మళ్ళీ ఏదో ఒక విఘ్నం కలుగుతుంది. అది నేను నుంచి బయటపడుతున్నా. కానీ ఈ మధ్యలో నేను సీరియస్‌గా ఫిక్స్ అయిపోయాను ఇగ ఎట్లాగైనా చేయాలని చెప్పేసి నిన్నొచ్చాను, ఈరోజు వచ్చేసాను కంప్లీట్‌గా. అయితే నేను ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్ అవుతున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచి. మీతోని చాలా సార్లు ఫోన్ కూడా మాట్లాడాను మీతో నేను. కానీ హ్మ్. నాకు ఈ కర్మలు ఎందుకు ఇట్లా అడ్డొస్తున్నాయి? అసలు చేస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది సార్. భయంలో ఉంటున్నా కంప్లీట్‌గా. ఎందుకు మాస్టర్ అట్లా భయంలో ఉంటున్నా. కంప్లీట్ భయమే. ఇప్పుడు చేస్తున్నా సరే భయమే. అలాంటప్పుడు అలాంటప్పుడు అద్దం ప్రక్రియ మీరు దాదాపుగా ఒక 11-21 రోజులు 3 సార్లు లేదా 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. చేస్తున్నా సరే అది మొత్తం నాకు ఒక తెలియని భయం అనేది కనబడుతుంది నాకు. అది మొత్తం బయటికెళ్ళిపోవాలి బద్దలైపోయి. అలా ఎళ్ళిపోవాలంటే మీరు అద్దం ప్రక్రియ ఖచ్చితంగా ఒక ఓకే. 21 రోజులు 2 సార్లు ఖచ్చితంగా చేయాలి. కుదిరితే 3 సార్లు. ఎంత సేపు చేయమంటారు సార్? 10 మినిట్సా? లేకపోతే హాఫ్ అన్ అవరా? 10 నిమిషాలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. 10 నిమిషాలు దయచేసి నన్ను క్షమించు. ఓకే. మళ్ళీ హృదయ ప్రక్రియ చేస్తున్నప్పుడు కూడా మొత్తం నాకు ఒక తెలియని బాడీలో వైబ్రేషన్స్ అసలు చేయనీకి వస్తలేదు. ఇట్లా హ్మ్. అతుక్కపోయినట్టు అనిపిస్తుంది చెయ్యిలు కంప్లీట్‌గా ఇగ మన చెస్ట్ ప్లేస్‌లో. అవును. ఆ చెస్ట్‌కు అతుక్కపోవడం ఏంటంటే, ఇంక నువ్వు ఇది గట్టిగా పట్టుకొనుండు, వదిలిపెట్టకు దీన్ని, ఈ ప్రక్రియలని ఓకే. అని చెప్పడం దాని యొక్క ఉద్దేశ్యం. ఓకే. ఒకటి హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్, మెడిటేషన్ డైలీ చేస్తా. మార్నింగ్ 3కే లేస్తా. అయినా ఇవన్నీ నాకిట్లా అవుతుంది మాస్టర్ అసలు. పెద్ద పెద్ద సమస్యలకి ధ్యానం ఒక్కటే సరిపోదని అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఈ హృదయం ప్రక్రియ, అద్దం ప్రక్రియ సృష్టి చేయడం జరిగింది. అందరి ఓకే. ఆనందం కోసం, అందరూ తొందరగా ఆనందాన్ని పొందడం కోసం. ఓకే. దాంతో పాటుగా ఇవి చేసినప్పుడు సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది. ఓకే. కానీ ధ్యానం నాకు లేకుండా ఇవి ఇప్పుడు సృష్టించలేకపోతుంది. మీతో మాట్లాడుతుంటే కూడా నాకొక తెలియని భయమేస్తుంది నాకు. అది అది ఏంటో మాస్టర్. అందరికీ తెలీదు. కొంతమందికి తెలుస్తుంది. అందరి విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కానీ ఓకే. దాన్ని అనుభూతి చెందగలిగే వాళ్ళు కొంతమందే ఉంటారు. అసలు మామూలు భయం కాదు. అసలు కూర్చుంటేనే భయమేస్తుంది. నాకు ఈ ప్రక్రియల మీద. పోతది మొత్తం భయం పారిపోతది. ఒకసారి భయం గురించి చిన్న 2 అనుభవాలు చెప్తాను. అయితే మీకు ఓకే. చెప్పాను అందరికి ప్రేమతత్వం గురించి క్లాస్ చేస్తామని చెప్పి. దానికన్నా ముందు ధైర్యం, భయం, నమ్మకం ఈ 3 ఓకే. కలిపి ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. భయానికి ఓకే. సంబంధించి ఒక 2 అనుభవాలు చెప్తాను. ఒకటి అప్పుడెప్పుడో ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను. నేను ధ్యానంలో కూర్చున్నాను. చేస్తూ ఉంటే ఒక ఎనర్జీ వచ్చి నా తలని కలిగింది. నా తలంతా వైబ్రేట్ అవుతోంది. ఓకే. నేను నవ్వాను. నవ్వగానే ఆ ఎనర్జీ వెళ్ళిపోయింది. అంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాను. ఓకే. భయపడితే ఒళ్ళంతా పాకేది ఆ వైబ్రేషన్. అంటే భయం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. దాన్ని పట్టించుకోకూడదు. దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఓకే. అలాగే ఒకసారి ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నప్పుడు బయటికెళ్ళాను 12 నుంచి 1 మధ్యలో 12:30 ప్రాంతాల్లో. ఓకే. మామూలుగా ఆ రోజు ఎందుకో తెలీదు. అయితే అప్పుడు అనుకున్నా అరే 12:30 అవుతుంది గదా! ఇప్పుడు ఆహ్, దెయ్యాలేమన్నా ఉంటాయేమో, వాటి శబ్దాలేమన్నా ఉంటాయేమో అని అనుకున్నాను. హ్మ్. హ్మ్. క్షణం కొద్ది క్షణాల్లో సౌండ్ వినిపించింది. ఓకే. అంటే ఇక్కడ సృష్టి జరిగాక అక్కడ సృష్టి జరిగింది. ఓకే. ఇక్కడ జరుగుతున్న సృష్టిని అంతం చేస్తే సరికాని సృష్టిని అక్కడ ఓకే. ఆగిపోతుంది. ఏ భయం మనల్ని ఏమి చేయలేదు. భయాన్ని దాటి ఒక అడుగు ముందుకేస్తే నమ్మలేని పెద్ద విజయం ఉంటుంది. అది రీజన్ లేదు మాస్టర్ అసల. భయం ఎందుకొస్తది? రీజన్ లేకుండా వస్తుందది. అది తెలియకుండా అంటే అది డిప్రెషన్ కారణంగా అయ్యుండొచ్చు. ఏదన్నా ఒక సమయంలో ఎప్పుడన్నా ఒక సమయంలో మీరు బాగా డిప్రెస్ అయిపోయి ఉంటారు. అవును. ఏదైనా విషయం గురించి. యెస్. జరిగింది. అవునవును. ఆ! అదే మీకు భయంగా మారిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఓకే. దానికి బ్రహ్మాస్త్రం అని అంటారు గదా! దానికి సార్. మించిన పదం గూడా ఇంకేదన్నా ఉంటే ఆ ఆయుధమే అద్దం ప్రక్రియ. ఓకే. చేయండి తొలగిపోతుంది. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ అండి. ఇప్పటికైనా, ఇప్పటి నుంచైనా పట్టుదలతో అలాగే క్లాస్‌లన్నీ హాజరవ్వండి. ఓకే. ఓకే. కంపల్సరీ. థాంక్ యూ అండి. థాంక్ యూ మాస్టర్. మ్యూట్‌లో పెట్టుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.